ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 2, 3, 4 తేదీల్లో ఈ రాశి వారికి నమస్కారాలు. మీ జీవితంలో మీరు ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, బహుశా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన శుభ సమయం రానే వచ్చింది. ఈ 3 రోజులలో ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుంది. ఇన్ని రోజులుగా మీరు పడిన కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్ళు, మీరు చేసిన సత్కార్యాల కర్మఫలం తిరిగి దక్కబోయే సమయం ఆసన్నమైంది. సాక్షాత్తు ఆ భగవంతుడే అనుగ్రహం మీ ఇంటి తలుపు తట్టబోతుందన్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన లక్ష్మీ యోగం ప్రారంభమవుతుందనడంలోనే ఎలాంటి సందేహం లేదు. దయచేసి ఈ 3 రోజులు మీకు ఈ 3 రోజుల తేదీలలో అసలు తేలికగా తీసుకోకండి. ఏదో ఒక సాధారణమైన రోజులాగా వీటిని గడిపేయకండి. మీరు ఎదురు చూస్తున్న ఎన్నో మార్పులకు, శుభ పరిణామాలకు ఈ 3 రోజులే బలమైన నాంది పలకబోతున్నాయి. ఇన్ని రోజులుగా కారుమబ్బులా కమ్ముకున్న మీ కష్టాలన్నీ తొలగిపోయి ఒక సరికొత్త వెలుగు మీ జీవితంలోనికి రాబోతుంది. అయితే ఇక్కడ మీరు అందరూ ఒక వాస్తవాన్ని గమనించాలి. నేను చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా సభ్యవేత్తలు, మన పురాతన సాంప్రదాయ జ్యోతిష శాస్త్ర విశ్వాసాలు మరియు గ్రహాల గోచార స్థితిగతుల ఆధారంగా మాత్రమే నీకు వివరిస్తున్నాను. ఇవి ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఇలా జరుగుతాయని సృష్టిలో ఎవరు హామీ ఇవ్వలేరు. కానీ ఆ దేవుడి దయ వలన, మీ చిత్తశుద్ధి వలన ఈ కాలంలో ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు తోడుగా ఉండి తీరుతుంది. కాబట్టి ఈ శుభ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఒకే ఒక సదుద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడా మీకు సవివరంగా తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను నా సొంత కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ ముఖ్యమైన విషయాలను తెలియజేయండి. ముఖ్యంగా మీరందరూ ఇప్పుడు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని తప్పకుండా టైప్ చేయండి. దానితో పాటుగా ప్రస్తుతం మీ జీవితంలోనే మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్న బాధ ఏమిటో ఆ కామెంట్స్లో వివరంగా రాయండి. మీ బాధల మాటలు చెప్పినప్పుడు, అక్షరాల రూపంలోనే బయటపెట్టినప్పుడు మీ మనసు ఖచ్చితంగా కూడా తేలికవుతుంది. మీరు పంచుకున్న ఆ బాధలు తొందరగా తీరిపోవాలని, మీ సమస్యలని తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మీ అందరి కోసం నేను కూడా ప్రతిరోజు నా పూజలో ప్రార్థిస్తాను. మీకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని దయచేసి ఎప్పుడు కూడా బాధపడకండి. మీ కష్ట సుఖాలను పంచుకోవడానికి, మీకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ఒక ఆత్మీయుడిగా నేను ఎప్పుడూ మీకు వెంటే ఉంటానని చెప్పి మాట ఇస్తున్నాను. ఈ రాశివారు మనస్తత్వం చాలా బాగా తెలుసు. మీరు పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మీది చాలా సున్నితమైన మనసు. ఎదుటి వారికి సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి మంచి మనసున్న మీకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. దయచేసి అత్యంత శ్రద్ధగా వినండి. ఈ 3 రోజులలో ఈ 3 రోజులలో గ్రహాల స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయి. చాలా విశేషమైన, బలమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈ 3 రోజులలో తిథి, వారం, నక్షత్రం, యోగం మరియు కరణం అన్నీ కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలోనే చంద్రుడి సంచారం మీ రాశి నుంచి అనుకూలమైన స్థానాలలో జరగడం వలన మీలో ఒక కొత్త ఉత్సాహం, ఊహించని మానసిక ప్రశాంతత కలుగుతాయి. అసలు ఈ రాశికి మీకు ఆ కర్మ సాక్షి అయిన ఆ భగవానుడు మీకు మొదటి స్థానంలోనే సంచరిస్తూ అత్యంత అరుదైన శశ మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. మీకు శనిదేవుడు గత కొంతకాలంగా అనుభవించిన కష్టాలకు, చిందించిన చెమటకు తగిన ప్రతిఫలం మీకు లభించబోయే సమయం ఆసన్నమైంది. శనిదేవుడు న్యాయాధికారి. మీరు నిజాయితీగా చేసిన కష్టాన్ని ఆయన ఎప్పుడు కూడా వృధా పోనివ్వడు. అదేవిధంగా దేవగురువైన గురు భగవానుడు మీ రాశి నుంచి 4వ స్థానమైన ఈ రాశి వారికి
4వ స్థానాన్ని వాహన యోగాన్ని, అలాగే గృహ యోగాన్ని ఇట్లా మీకు ఇవ్వబోతున్నాడు. మీకు వ్యక్తిగత సంబంధాలు, దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని అమాంతం పెంచుతాడు. రాహువు మీకు 8వ స్థానంలో ఉన్న కేతువు మీలోని ఆధ్యాత్మిక చింతనను పెంచడమే పాటు మీ ఆకస్మిక ధన లాభాలని కూడా బలంగా సూచిస్తున్నాడు. ఈ అన్ని గ్రహాల అద్భుతమైన కలయిక వలనే ఈ 3 రోజులు మీ జీవితానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ సమయాన్ని మీరు ఎంత తెలివిగా వాడుకుంటే మీ భవిష్యత్తు అంత బంగారమయం అవుతుంది. ఈ 3 రోజుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఈ రోజున మీరు ఈ 3 రోజులలో పొద్దున్నుండి లేచినప్పటి నుంచి మీకు ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది. చంద్రుడు అనుకూలం నక్షత్రంలో సంచరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అమాంతం రెట్టింపు అవుతుంది. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీ మనసులో ఉన్న ఒక పెద్ద భయం లేదా ఏదో ఒక విషయం గురించిన గందరగోళం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చాలా నిక్కచ్చిగా భవిష్యత్తుకు 100% ఉపయోగపడే విధానంగా ఉంటుంది. మీరు ఈరోజు కొత్త పని స్టార్ట్ చేసినా అందులో విజయం సాధించడానికి గ్రహాలు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాయి. పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈరోజు అమృత గడియలు కూడా మీకు ఎంతగానో కలిసి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా ప్రత్యేకం. మీ ఆఫీసులో మీ పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశం మెండుగా ఉంది. మీ తోటి ఉద్యోగులు సైతం మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. వ్యాపారస్తులకు ఈ రోజున కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. కస్టమర్ల రాక పెరిగి మీ గల్లాపెట్ట నిండుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ 3 రోజులలో మీకు రాబోయే మీ విజయ యాత్రకు వేసే తొలి అడుగు లాంటిది. మీ మనసు చెప్పిన మాట విని ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే అద్భుతాలు సృష్టించగల సామర్థ్యం ఈరోజు మీలో ఉంటుంది. ఎవరి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే, ఈ రోజున కేవలం ఒక కొత్త నెల ప్రారంభం కావడమే కాకుండా మీ జీవితంలోనే ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. ఈ రోజున గురుగ్రహం యొక్క విశేషమైన శుభప్రదమైన దృష్టి మీ రాశిపైన నేరుగా పడడం వలన మీ ఆర్థిక పరిస్థితిలోని అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఎప్పటి నుంచో మీరు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఆగిపోయిన మీ మొండి బాకీలు ఈ రోజున అనుకోకుండా మీ చేతికి అందే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. మీరు గతంలో ఎవరికైనా నమ్మి అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈరోజు వారంతట వారే ఆ డబ్బులు తెచ్చి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే ఈరోజు పగటి సమయంలో మీరు చేసే ప్రయాణాలు అత్యంత లాభదాయకంగా మారుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. మీ వృత్తిపరమైన జీవితంలోని మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ వార్త మీరు ఈరోజు చెవిన పడే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ఆ భగవంతుడి అదృష్ట శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా మీకు బలంగా అనిపిస్తుంది. మీ ప్రతిభకు మీ కష్టానికి తగిన గుర్తింపు ఈ 3 రోజులలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ రోజున బద్ధకంతో గడపకుండా ఉదయాన్నే లేచి మీ పనుల్లోనే నిమగ్నం అవ్వండి. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనించండి. వాటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజులలో చాలామంది గమనించని, గుర్తించని ఒక అద్భుతమైన సంకేతం ఉంది. అదేమిటి అంటే మీ కుటుంబ జీవితంలోనే మీ వ్యక్తిగత సంబంధాలలోనే ఒక అద్భుతమైన సమన్వయం ఏర్పడింది. ఈరోజు శుక్రుని అనుగ్రహం మీ పైన ఉంటుంది. పూర్తిగా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలని పూర్తిగా తొలగిపోయి ఇద్దరి మధ్య ఉన్న ఒక కొత్త ప్రేమ, ఒక కొత్త అవగాహన చూపిస్తుంది. మీ భాగస్వామి మీ మాటను గౌరవించడం, మీ బాధ్యతలను పంచుకోవడం ఈరోజు మీరు ఆశ్చర్యంగా గమనిస్తారు. అలాగే మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి యువతులకు మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి మీకు దొరికే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు గతంలో పడే ఆందోళనలు గయాలు ఈరోజు శమిసిపోతాయి. వారి చదువులు, వారి కెరియర్లో సాధించిన ఒక చిన్న విజయం మీకు ఎంతగానో సంతోషాన్ని, ఒక తండ్రిగా లేదా తల్లిగా గర్వాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 3 రోజులు అనేది మీ కుటుంబానికి ఆ దేవుడిచ్చిన ఒక పెద్ద వరం లాంటిది. అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడపడానికి, భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి, పాత గొడవలు మర్చిపోవడానికి,
ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజున కుటుంబంతో కలిసి భోజనం చేయడం, వారితో మనసు ఇచ్చి మాట్లాడడం వంటివి చేస్తే మీ బంధం మరింత బలపడుతుంది. ఈ 3 రోజుల గురించి చెప్పాలంటే, ఈ లాస్ట్ రోజు మీకు మీ అంతర్గత శాంతికి చాలా ముఖ్యమైనది. 8వ స్థానంలో ఉన్న కేతువు యొక్క ప్రభావం వలన మీలో దైవభక్తి అమాంతం పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఆలోచన లేదా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే ఒక బలమైన కోరిక మీలో కలుగుతుంది. మీ మనసులోని ఎన్నో రోజుల నుంచి ఉన్న ఒక ఆధ్యాత్మిక సందేహానికి ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఈ రోజున మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఊహించని విధానంగా మంచి లాభాలను తీసుకొస్తాయి. కోర్టు వ్యవహారాలు లేదా చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీకు అనుకూలంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడితే విజయం మీదే. శత్రువుల వైపే మీ స్పష్టమైన పై చేయి సాధిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వారంతట వారే భయపడి మీ దారి నుండి తప్పుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని కలలుగంటున్న ఈ రాశి యువకులకు ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త అందవచ్చు. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. నిద్రలో మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి, నొప్పుల నుంచి ఈరోజు మంచి ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా ఈ 3 రోజులు అనేది మీకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చే ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసే ప్రతి పనులను ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఫీల్ అవుతారు. ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి ఈ 3 రోజులలో నిజంగా ఒక స్వర్ణ యుగం లాంటిదని చెప్పడంలోనే ఎలాంటి అతిశక్తి లేదు. మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్లుగా మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. మీ సహ ఉద్యోగులు మరియు పై అధికారులు మీ సలహాలను, సూచనలను గౌరవిస్తారు. మీ నాయకత్వ లక్షణాలను బయటకు వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి, ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఒక మంచి ప్యాకేజ్ కోసం, జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఆకర్షణీయమైన ఒక లెటర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. మీ రాశి పోటీ పరీక్షల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే సమయం ఇది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, మీరు ఊహించని విధానంగా మీ లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. మీ కస్టమర్ బేస్ పెరుగుతుంది. కొత్త బ్రాంచ్లు తెరవడానికి, మీరు కొత్త వ్యాపార భాగస్వాములను కలుపుకోవడానికి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ఇది ఒక అత్యంత సరైన సమయం. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, షేర్ మార్కెట్లు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ప్రతి విషయంలోనూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయకండి. మీ కష్టమే మీకు శ్రీరామ రక్ష అని బలంగా నమ్మి ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. మీ వృత్తి జీవితంలోని మీరు సాధించుకోలేని విజయాలు కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తానికి సంతోషాన్ని, ఒక భద్రతా భావాన్ని ఇస్తాయి. వీడియో టైటిల్లో పట్టిందల్లా బంగారమే అని నేను ఎందుకన్నాను అంటే, దీనికి ఒక లోతైన అర్థం ఉంది. పట్టిందల్లా బంగారం అంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఏ రాయి పట్టుకుంటే ఆ రాయి అమాంతం 24 క్యారెట్ల బంగారంగా మారిపోతుందని దయచేసి అనుకోకండి. ఇది మన పెద్దలు ప్రతీకాత్మకంగా చెప్పిన మాటలు. దీని అసలు అర్థం ఏమిటి అంటే, ఈ 3 రోజులలో మీ జాతకంలోని అదృష్టం చాలా బలంగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు పెట్టే ప్రతి అడుగు, మీరు చేసే ప్రతి పని మీకు భవిష్యత్తులోని అత్యంత విలువైన ఫలితాలను, అనగా బంగారం లాంటి లాభాలను తెచ్చిపెడతాయి. మీ ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. సమస్యలను పరిష్కరించే మీ విధానం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పురోగతి, సంఘంలో లేని గౌరవం, మంచి పేరు ప్రఖ్యాతలు అరుదైన కాలం సూచిస్తుంది. గ్రహాల అనుకూలత, అదృష్టం మీకు తోడుగా ఉండడం వలన గతంలోని విఫలమైన పనులు, ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వని పనులు కూడా ఇప్పుడు సునాయాసంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దీన్ని బట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని, మీరే పొద్దున్నే మీకు లక్షలు పడిపోతాయని, ఎలాంటి కష్టం లేకుండా ఆకాశంలో డబ్బు కురుస్తుందని దయచేసి అనవసరమైన అత్యాశతో కూడిన అంచనాలు పెట్టుకోకండి. జ్యోతిష్యం అనేది చీకట్లో మీకు దారి చూపించే ఒక టార్చ్ లాంటిది మాత్రమే. కానీ ఆ దారిలో అడుగులు వేసుకుంటూ నడవాల్సింది మీరే. మీ సరైన నిర్ణయాలు, మీ కఠిన శ్రమ, దానికి తోడయ్యే గ్రహాల అనుకూలత, ఈ 3 కరెక్ట్గా కలిసినప్పుడే పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది.
ఈ నిజాన్ని గ్రహించి వాస్తవిక దృక్పథంతోనే పాజిటివ్ మైండ్ సెట్లో ముందుకు సాగితే మీ జీవితంలోని అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మీ కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు మరియు విద్య గురించి మరింత లోతుగా వివరంగా మాట్లాడుకుందాం. ఈ 3 రోజులలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ప్రేమ గురించి, మీ మనసులోని మాట గురించి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి ఇది ఒక సరైన సమయం. వారు మీ మనసును అర్థం చేసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మునుపటి కంటే కూడా బలంగా, మరింత దృఢంగా మారుతుంది. ఒకవేళ గతంలో మీ మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి అపార్థాలతో విడిపోయి లేదా దూరంగా ఉంటే ఆ దూరం చెరిగిపోయి ఇద్దరు మళ్ళీ ఒకటయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఆస్తి పరంగా లేదా ఇతర ఏవైనా పాత వివాదాలు ఉంటే అవి ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలోనే అందరికీ ఆమోదయోగకంగా పరిష్కారాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద పడుతుంది. వారి ఆశీస్సులు, వారి దీవెనలు ఎప్పుడు కూడా ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, పూజ లేదా పెళ్లి సంబంధిత పనులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రుల రాకతోనే మీ ఇల్లు ఎంతో సందడిగా కలకలలాడిపోతూ ఉంటుంది. నలుగురిలో మీ కుటుంబానికి మంచి గౌరవం పడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో విశేషంగా రాణించడానికి, పోటీ పరీక్షలోని రాష్ట్ర స్థాయిలోని లేదా జాతీయ స్థాయిలోని విజయం సాధించడానికి ఈ సమయం చాలా ఉత్తమమైనది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు నేర్చుకున్న విషయాలు, చదివిన పుస్తకాలు మీకు పరీక్ష సమయంలోనే బాగా గుర్తుంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలలో లేదా యూనివర్సిటీ అడ్మిషన్ అన్నీ కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే శని భగవానుడు మీకు అంతా కూడా క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, మొబైల్ ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవడం, ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వలన మీ శారీరక, మానసిక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా పనుల్లో సవాళ్ళు లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటే వాటిని చూసి కుంగిపోవాల్సిన, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ సవాళ్ళు మీకు జీవితంలోనే కొత్త పాఠాలు నేర్పడానికి వస్తున్నాయని పాజిటివ్గా భావించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఒక యోధుడిలాగా ముందుకు సాగితే ఆ ప్రతికూలతలన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇదే ఈ రాశి వారి అసలైన బలం. ఈ చిన్న పరిహారాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని ఎండు వరకు చూసిన వారికి నిజంగా నా తరపున ఒక కానుక లాంటిది. ఎందుకంటే గ్రహాల అనుకూలత మనకెంత ఉన్నా ఆ భగవంతుడి ఆశీస్సులు తోడైతేనే ఆ ఫలితాలు అనేవి 1000 రెట్లు అనేది ఫలితం ఇస్తాయి. ఈ 3 రోజుల్లో ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా మీ జీవితంలోని సంపూర్ణ ఆనందాన్ని, ప్రశాంతతను పొందవచ్చు. ఈ కాలాన్ని ఒక పవిత్రమైన సమయంగా భావించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేయండి. ఎవరిపైన ద్వేషం, కోపం, అసూయ పెంచుకోకండి. మిమ్మల్ని గతంలో మోసం చేసిన వారిని కూడా క్షమించే గొప్ప గుణాన్ని అలవర్చుకోండి. మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు మీ చేతనైన సహాయం చేయండి. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా మారిపోతారు. దేవుడు మీ తలుపు తట్టబోతున్నాడు అంటే దానికి అసలైన అర్థం మీకు మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం రాబోతుంది అని. ఆ అద్భుతమైన అవకాశాన్ని వెంటనే గుర్తించి దాన్ని 2 చేతుల్లో ఉసిపట్టుకొని జ్ఞానం, సమయస్ఫూర్తి మీకు కలగాలి అంటే దైవానుగ్రహం చాలా అవసరం. అందుకే దైవ ప్రార్థనలు ఎప్పుడు కూడా విస్మరించకండి. ఇక మీ అందరి కోసం మీ కష్టాలని పూర్తిగా తీరిపోయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మరియు ఆపద మొక్కులవాడు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఒక సులభమైన, మన పురాతనమైన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఒక శక్తివంతమైన చిన్న పరిహారం చెప్తున్నాను. మీరు దీనికోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 3 రోజులలో మీరు ఎప్పుడైనా సరే, ముఖ్యంగా శుక్రవారం నాడు లేదా ఏదైనా శుభ సమయంలోని సాయంత్రం వేళ మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రంగా కడుక్కొని లక్ష్మీనారాయణల పటాన్ని అందమైన పూలతో అలంకరించండి. అమ్మవారి ముందు ఒక మట్టి ప్రమిదలోని స్వచ్ఛమైన ఆవు నెయ్యితోని 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ దీపం ముందు ప్రశాంతంగా కింద ఒక ఆసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని బయట ప్రపంచాన్ని మర్చిపోయి
ఏకాగ్రతతో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మూల మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రంలోని అద్భుతమైన శక్తి ఉంది. ఇది మీ చుట్టూ ఉన్న మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలి ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దీనితో పాటుగా మీ స్తోమతకు తగినట్టుగా పక్షులకు గుప్పెడు గింజలు వేయండి, లేదా వీధి జంతువులకు ఆహారం పెట్టండి. ఏదైనా వృద్ధాశ్రమానికి కానీ, అనాథాశ్రమానికి కానీ, లేదా రోడ్డు మీద ఆకలితో ఉన్న నిరుపేదలకి కనీసం 4 అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఎందుకంటే మనం చేసే ఈ నిస్వార్థమైన దానం వలన మన గత జన్మల కర్మల ఫలం శుద్ధి అవుతుందని మన సనాతన ధర్మం జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెప్తుంది. ఈ చిన్న పరిహారాలను మీరు కేవలం ఒక రోబోట్లాగా కాకుండా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన భక్తితో ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా మంచులా కరిగిపోయి మీకు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు ఇన్ని రోజులుగా పడుతున్న కష్టాలకి, మీరు ఎదుర్కొంటున్న అవమానాలకి త్వరలోనే ఒక అద్భుతమైన సుఖాంతం రాబోతుంది. మీ భవిష్యత్తు జీవితం ఎల్లప్పుడూ సంతోషంతో, సిరి సంపదలతో, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో నిండిపోవాలని నేను ఆ శ్రీమన్నారాయణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని, మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయని నేను బలంగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, నా మాటలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే, మీకు ఒక మంచి మార్గం దొరికింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకి, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపండి. అలాగే నేను భవిష్యత్తులో పెట్టబోయే ప్రతి ముఖ్యమైన వీడియో మీకు వెంటనే చేరాలనడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, కింద కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఎంతో భక్తితో రాసి మీ జీవితంలోని ప్రస్తుతం ఉన్న అతిపెద్ద కోరికను, లేదా మీరు సాధించాలనుకుంటున్న మీ జీవిత లక్ష్యాన్ని కూడా అక్కడ స్పష్టంగా తెలియజేయండి. ఆ భగవంతుడి అపారమైన దయ వలన, మీ తల్లిదండ్రుల ఆశీస్సుల వలన మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరాలని, మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో నిండి నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ 3 రోజులు మీకు కేవలం సాధారణమైన రోజులు కాదు, మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఒక మహా కర్మచక్రం ఇప్పుడు గిరున్న తిరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అవమానించిన, తక్కువ చేసి మాట్లాడిన, మీ ఓటమి చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్న వ్యక్తులే ఇప్పుడు మీ ముందే తల వంచే పరిస్థితి రాబోతుంది. కానీ ఆ 3 వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ జీవితంలో అకస్మాత్తుగా ఇంతటి అనూహ్యమైన మార్పు జరుగుతుంది? ఈ 3 రోజులలో అనంతమైన విశ్వంలోనే మీకోసం ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒక క్షణం కూడా వదలకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. సగం సగం చూస్తే అసలు విషయం అర్థం కాదు. ఈ అద్భుతమైన మరియు ఆసక్తికరమైన విషయాల్లో మాట్లాడుకునే ముందు మీకు అందరికీ ఒక చిన్న మనవి. దయచేసి ఒక వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీకు వెంటనే చేరుతుంది. మేము చేసే ఒక చిన్న లైక్ ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అక్షరాల ఓం గురవే నమః అని చెప్పి తప్పకుండా టైప్ చేయండి. మిమ్మల్ని రెయింబోలు వేధిస్తున్న ఏకైక అతిపెద్ద సమస్యని కేవలం ఒకే ఒక్క లైన్లో ఆ భగవంతుడు మేము ప్రార్థించండి. ఒకే ఒక్క క్షణంలోనే మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి త్వరగా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక అసలు విషయం ఉంది. ఈ 3 రోజులు జరగబోయే ఆశ్చర్యకరమైన పరిణామాలు వింటే మీరు నిజంగా ఆనందంతోనే ఉప్పొంగిపోతారు. అసలు ఈ 3 రోజుల నుంచి మీకు ఈ రాశి వారికి కాలచక్రం ఎందుకు తిరుగుతుంది, అదృష్టం ఎందుకు వరిస్తుందనే విషయాన్ని మన జ్యోతిష శాస్త్రం పరంగా, పంచాంగ ఆధారంగా చాలా విఫలంగా లోతుగా అర్థం చేసుకోవాలి. గ్రహాల రాకుమారుడు, అపారమైన ధైర్య సాహసాల ప్రతీక, మీ రాశ్యాధిపతి అయిన మీకు అధిపతి మీకు అంతా ఇంత కాదు మీకు ఇస్తున్నటువంటిది. అంటే ధన మరియు కుటుంబ స్థానంలోనే పనులు, మీ వాక్కుకి
మీ ఆర్థిక స్థితికి తిరుగులేని అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. మీకు లాభస్థానంలో ఉన్న కర్మఫల శనిదేవుడు మీ గత జన్మల తాలూకు మంచి కళలను, మరిన్ని కష్టాలకు తగిన ప్రతిఫలాలను వడ్డీతో సహా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చంద్రుడి సంచారం 60 ఇంట్లో ఉన్న కేతువు, 12 ఇంట్లో ఉన్న రాహువు మీకు ఒక రకమైన అంతుచిక్కని ఆధ్యాత్మిక మరియు మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. ఈ గ్రహాలన్నీ ఒకేసారి మీకు అనుకూలమైన కిరణాలకు ప్రసరింపచేయడాన్ని మీ జీవితంలో ఒక మహాకాల చక్రం తిరగబోతుంది. ఏదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి దారిలో చూపెట్టే మాట కాదు. అత్యంత ఖచ్చితమైన గ్రహస్థితుల ఆధారంగా మీ జీవితంలో జరుగుతున్న వాస్తవిక మార్పు. గత కొంతకాలంగా మీరు పడిన మానసిక శోభ, మీరు చిందించిన చిన్న కన్నీళ్లు నాకు తెలుసు. మిమ్మల్ని కొందరు కుక్కల కన్నా హీనంగా చూస్తారు. మీరు దీని అర్థం మనల్ని తిరిగి ద్వేషించాలని లేదా వారిపై పగ తీర్చుకోవాలని కాదు. కానీ వారు మిమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేశారు, మీ మాటలకు మరియు మీ ఉనికికి ఎంత విలువ లేకుండా చేశారో మీకు మాత్రమే తెలుసు. మీ జీవితంలోనే ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఓర్వలేక చూసి కిందకు లాగాలని చూసిన వాళ్ళు లాగే మీరు ఏదైనా కష్టంలో ఉండి కింద పడిపోతే చూసి చప్పట్లు కొట్టి ఆనందించేవారు మీ చుట్టూనే మీ నీడలాగానే ఉన్నారు. మీరు మీ అపారమైన ప్రతిభను గుర్తించకుండా, మీ స్వచ్ఛమైన నిజాయితీని అర్థం చేసుకోకుండా పదే పదే మీరు నిరాశపరిచిన ఆ వ్యక్తులు ఇప్పుడు కాలం తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పుతో తమ తప్పును తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దేవుడి దయ వల్ల గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి ఎవరికైతే మిమ్మల్ని ఆ వ్యక్తులే ఇప్పుడు మీ సహాయం కోసం ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది. మీ విలువను వారు స్వయంగా అంగీకరించి మీతో మళ్ళీ పాత బంధాన్ని కలుపుకోవాలని తహతహలాడుతుంటారు. కాలం ఎప్పుడూ ఒకరి సొత్తు కాదు కదా. ఇన్నాళ్ళు వాళ్ళ వైపున కాలం ఇప్పుడు మీ వైపు తిరిగింది. ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ రాశి వారు తప్పకుండా వినాలి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఇది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. మొదటి వ్యక్తి మీ సొంత బంధువులోనే ఒకరు. గతంలోనే మీకు ఏదైనా అత్యవసర ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడు లేదా ఒక శుభకార్యం లాంటిది వచ్చినప్పుడు మీకు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మిమ్మల్ని కాపాలని పక్కన పెట్టి ఒక వ్యక్తి ఆ సమయంలో మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతిని ఎంతగా కుమిలిపోయి బాధపడ్డారో మీ మనసుకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు సరిగ్గా అదే బంధువు మీ అత్యవసరంగా రాబోతుంది. రెండో వ్యక్తి మీ ప్రాణ స్నేహితులు లేదా మీకు చాలా ఏళ్ళగా బాగా పరిచయం ఉండే వ్యక్తుల్లో గల ఈ సామర్థ్యాన్ని తక్కువ చేసి మీ జీవితంలో ఇంకేవి సాధించుకోలేము, మీ బతుకు ఇంతే అని మీ ముఖం మిన్నే వెటకారంగా మీరు ఒక వ్యక్తి. ఇప్పుడు మీకు ఆకస్మిక విజయాన్ని చూసి వారు అవాక్కై మీ దగ్గరికి సలహా కోసం వస్తారు. మూడో వ్యక్తి మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో మిమ్మల్ని ఎరగనివ్వకుండా ఎప్పటికెప్పుడు మీ ఆర్థిక స్థితిని చూసి చాలా చిన్న చూపు చూసిన వారు. ఈ 3 రకాల వ్యక్తులు ఇప్పుడు మనసు మార్చుకొని మీ ఔన్నత్యాన్ని గుర్తించి మీకు రావడం మీ కొద్ది రోజుల్లోనే మీ అన్ని సంకేతాలు కనబడితే అదృష్టం ప్రారంభమైనట్లే. అదేమిటో కాసేపట్లో చెప్తాను. వీడియోను దయచేసి అలాగే ఏకాగ్రతతో చూస్తూ ఉండండి. ఇక మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే ఈ 3 రోజులలో ఉద్యోగస్తులకి అత్యంత అద్భుతమైన లాభదాయకమైన సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు గతంలో రాత్రింబగళ్ళు చేసిన కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. ఆఫీసులో మీకు మీ బాస్, మీ పై అధికారుల నుంచి ఊహించని ప్రశంసలు దక్కుతాయి. ఒకవేళ మీరు చాలా కాలంగా ప్రమోషన్ కోసం, మీకు నచ్చిన చోటుకి ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా సానుకూల వార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. మీ తోటి ఉద్యోగులు, నిన్నటి వరకు మీ మాట వినని వారు కూడా ఇప్పుడు మీ సలహాలను పాటిస్తారు. నేను మీ అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ఇప్పుడు అందరికీ బయటపడ్డాయి. అయితే పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకండి. వాయిదా వేసే పద్ధతిని మెచ్చిపెట్టకండి. సమయానికి ఈ పనులు పూర్తి చేయడం వల్ల మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు మీ సందర్భంలో ఒక చిన్న నిజ జీవిత ఉదాహరణ చెప్తాను. ఒక ప్రైవేట్ ఆఫీసులో ఈ రాశికి చెందిన ఒక వ్యక్తి చాలా కష్టపడి ఎవరికి తెలియకుండా ఓవర్ టైం చేసి పనిచేసేవాడు. కానీ అతను చేసే పనికి క్రెడిట్ మొత్తం పేరు ప్రఖ్యాతలు వేరే వాళ్ళు చాలా సులభంగా లాగేసుకునేవారు. దాంతో అతను తీవ్రమైన మానసిక నైరాశ్యానికి గురయ్యాడు. ఉద్యోగం మానేద్దాం అనుకున్నాడు. కానీ సరిగ్గా ఇలాంటి గ్రహస్థితులు ఇంటికి
అనుకూలమైన కాలచక్రం నడుస్తున్న సమయంలోనే వారి కంపెనీలో అతిపెద్ద ప్రాజెక్టులు వచ్చిన ఒక క్లిష్టమైన సమస్యను అతను మాత్రమే తన తెలివితేటలతో పరిష్కరించగలిగాడు. దాంతో ఒక్కసారిగా యాజమాన్యాన్ని దృష్టిలోని అతడు హీరో అయిపోయాడు. ఎవరిది క్రెడిట్ ఉందని చెప్పి వారి బంధాలు బయటపడ్డాయి. మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటిది ఒక ఊహించని సంఘటన జరిగి మీ శ్రద్ధ అందరికీ తెలిసే సమయం ఉంది. మీ నిజాయితీకి తగిన బహుమతి దొరికే సమయం ఇది. ఇంకా అసలు విషయం ముందుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభస్థానంలో ఉన్న శనిదేవుని అపారమైన దయ వలన మీరు ఈ రోజుల్లో ఊహించని లాభాలు గడుస్తారు. గతంలోనే ఏదైనా కారణాల వలన ఆగిపోయిన పనులు, ప్రాజెక్టులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని మరింత కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయం. గతంలోనే మీరు పెట్టుబడి వేయడానికి లేదా మీకు అప్పు ఇవ్వడానికి వెనకడుగు వేసిన వారు, మిమ్మల్ని నమ్మని వారు కూడా ఇప్పుడు మీ నమ్మకంతో మీ మార్కెట్ విలువను చూసి స్వయంగా ముందుకొస్తారు. ఈ 3 రోజుల్లో ధనలాభం విశేషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు, ఇక రావని వదిలేసుకున్న మొండి బకాయిలు అకస్మాత్తుగా వసూలవుతాయి. అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ముఖ్యంగా కాగితాల మీద సంతకాలు చేసే ముందు ప్రతి అక్షరం 1-2 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఎంతటి వారమైనా సరే గుడ్డిగా నమ్మేయడం ఈ రాశి వారి బలహీనత. ఆ బలహీనతను పక్కన పెట్టేసి కాస్త వ్యాపార దృష్టితో ఆలోచించండి. అప్పుల బాధతో, ఈఎంఐల టెన్షన్తో సతమతమవుతున్న వారికి ఈ 3 రోజులు ఒక గొప్ప మానసిక ఊరటనిస్తాయి. మీ అప్పులు తీర్చడానికి ఒక కొత్త మార్గం, ఒక ఊహించని కొత్త ఆదాయ వనరులు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య ఉన్న తగాదాలు ఏవైనా ఉంటే అవి రాజీ ద్వారా పరిష్కారం అయ్యే దిశగా సానుకూల అడుగులు పడతాయి. పాత ఆస్తుల అమ్మకం ద్వారా లాభాలు, కొత్త ఆస్తుల కొనుగోలు వ్యవహారాల ద్వారా మీకు లాభం చేకూరడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న న్యాయపరమైన చిక్కుల నుంచి శాశ్వతంగా బయటపడడానికి ఒక మంచి సమర్థమైన న్యాయవాది సలహా లేదా ఒక నిజాయితీపరుడైన మధ్యవర్తి సహాయం ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది. ఇక్కడ ఇంకొక వ్యూహాత్మకమైన సంఘటన గురించి కూడా మనం తప్పక మాట్లాడుకోవాలి. ఈ రాశి వ్యక్తి గత కొన్నేళ్లుగా ఒక చిన్న స్థలం వివాదంలోని కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తన వద్ద ఉన్న సర్వస్వం కోల్పోయే స్థితికి వచ్చాడు. మానసికంగా ఎంతో కుంగిపోయాడు. కానీ ఇలాంటి అనుకూలమైన గ్రహ సంచారం జరిగిన ఒక శుభకాలంలోనే అవతల పార్టీ వారు తమ తప్పును తెలుసుకొని స్వయంగా వచ్చి రాజీకి ఒప్పందం చేసుకున్నారు. మీ జీవితంలోని కూడా ఏళ్ల తరబడి ఒక పీడకలలా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఇలా అకస్మాత్తుగా పరిష్కారం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా కూడా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకు సాగడమే. కుటుంబ జీవితంలో నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇంట్లో ఎప్పుడూ లేనంత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఇంతకాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఇద్దరి మధ్య అన్యోన్యత, ప్రేమ ఒక కొత్త శిఖరానికి చేరుకుంటాయి. వివాహం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న యువకులకు, అలాగే మంచి సంబంధం కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకి ఆనందం కలిగించేలాగా మంచి సంబంధాలు ఈ సమయంలో వస్తాయి. నికాసమైన ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి తమ పెద్దల నుండి, ముఖ్యంగా వ్యతిరేకించిన వారి నుంచి కూడా అంగీకారం లభించే అవకాశం ఉంది. సంతానం లేని వారికి లేదా సంతాన పురోగతి కోసం, వారి ఎదుగుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, కెరియర్కి సంబంధించిన విషయాలు, మీరెప్పుడు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఒక పరిమితి లాంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది అనడానికి ఒక సూచన ముందుగానే కనిపిస్తుందని చెప్పాను కదా. అది ఏమిటంటే మీ మనసులోనే ఎప్పుడూ లేనంత గొప్ప ప్రశాంతత, ఒక స్థైర్యం, రేపటి గురించి ఎలాంటి భయం లేని ఒక ఆధ్యాత్మిక భావన అకస్మాత్తుగా కలగడమే. మీకు తెలియకుండానే మీలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించడం మీరు గమనిస్తారు. ఇదే మీ అదృష్టానికి తొలిమెట్టు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువుపైన ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు రేయింబగలు కష్టపడి సిద్ధమవుతున్న వారు విజయం సాధించడానికి గ్రహాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునే వారికి లేదా విదేశాలకు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా పనులు, డాక్యుమెంటేషన్ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సులభంగా పూర్తవుతాయి.
విదేశీ అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి తలుపు తడతాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీ సిద్ధంగా ఉండండి. ఆరోగ్యపరంగా చూస్తే గతంలో మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక రోగాల నుండి, నొప్పుల నుండి ఒక గొప్ప శుభనం లభిస్తుంది. వైద్యులకు కూడా చిక్కని కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు సరైన వైద్యం దొరుకుతుంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల నుంచి ఇన్ఫెక్షన్ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. చల్లని పానీయాలకు, బయట జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. సరైన ఔషధాలతో కూడిన ఆహార నియమాలను పాటించడం, తప్పకుండా యోగా లేదా నడక లాంటి వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష లాంటిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మీ పురోగతికి అడ్డంకిగా మారవచ్చు. ఈ రాశి వారికి నైజం, వారి మనస్తత్వం గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ఒకరికి మాటల్లో చెప్పుకోవాలి. మీరు పుట్టుకతోనే నాయకులు. ఏ పనైనా సరే, అది ఎంత కష్టమైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళి చేసే మొండితత్వం ఇది. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితుల ప్రభావం కారణం వల్ల ఎదురైన మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలినట్టు, మీకు నీరసం ఆవహించినట్టు అనిపించవచ్చు. ఎంతోమందికి ప్రతిభ, లక్ష్యం లేకుండా సహాయం చేసిన మీ రెండు చేతుల దురదృష్టవశాత్తు ఇతరుల ముందు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మీకు చేసిన మేలు క్షణాల్లో మర్చిపోయి మీ చిన్న పొరపాటు మీకున్న ఒకే ఒక రూపాన్ని భూతద్దంలో చూపించే మిమ్మల్ని దారుణంగా విమర్శించిన సమాజం ఇది. కానీ కర్మ సిద్ధాంతం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరేమి చేసినా, ఎంత మోసం చేసినా దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ జన్మలోనే అందించక తప్పదు. మీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరగబోతుంది. మీ ఓర్పు, మీ సహనం, మీ నిజాయితీ ఇప్పుడు మీకు ఒక గొప్ప అవేద్యమైన శ్రీరామ రక్షగా మారబోతున్నాయి. మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన ప్రతి ఒక్క సంఘటన ఇప్పుడు మీకు ఒక గొప్ప గుణపాఠంగా మారి మిమ్మల్ని మునుపటి కంటే మరింత బలవంతులుగా తీర్చిదిద్దండి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుకు ఎవరు చెప్పలేని బంగారు బాట వేస్తుంది. మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని, అగ్ని లాంటి తేజస్సును మీరు ఇప్పుడు గుర్తించాలి. ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వారు అని వదిలేసి వెళ్ళారో, ఎవరైతే మీకు మాటలు పెడచడం పెట్టారో, వారందరికీ మీరు సాధించే అఖండ విజయాన్ని ఒక సరైన చెంపపెట్టులాంటి సమాధానం కావాలి. ఇక్కడే మీరు ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతా మంచి జరుగుతుంది కదా, అదృష్టం మన వెంటే ఉంది కదా అని మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే మాత్రం మళ్ళీ కథ మొదలుకొస్తుంది. ఆ పొరపాటు ఏమిటో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. ఆ పొరపాటు ఏమిటంటే గర్వం. అవును, మీరు విజయం మీ దరి చేరుతున్న కొద్దీ ఒకప్పుడు మిమ్మల్ని ద్వేషించిన శత్రువులు సైతం మిమ్మల్ని మిత్రులుగా మారుతున్న కొద్దీ మీలోని అనుబంధం కూడా అహంకారంగా రావద్దు. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని కష్టపెట్టారో వారు తమ తప్పు తెలుసుకొని మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు వారిని తిరిగి పగతో అవమానించే ప్రయత్నం పొరపాటున కూడా చేయకండి. మీ మంచితనం, మీ గొప్ప క్షమాగుణం వారికి మీపై ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.